వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీజీపీఎస్పీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం. బెంగల్ తుఫాన్ ఎఫెక్ట్, ఆ ఎయిర్పోర్ట్ మూసివేత, 22 విమానాలు రద్దు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం, నేటి నుంచి అమలు. రైతు బంధు కంటే 500 బోనస్ ఎలా మేలవుతుంది? హరీష్ ప్రశ్న. ఇస్కాన్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన బంగ్లాదేశ్. టీజీపీఎస్సీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 3తో ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2030 వరకు టీజీపీఎస్సీ చైర్మన్ గా వెంకటేశం కొనసాగనున్నారు. బుర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమితులైన బుర్రా వెంకటేశం ప్రస్తుతం ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేయనున్నారు. ఆయన ఇప్పటికే బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 2న వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్ గా నియామకం కావడం సంతోషంగా ఉందని వెంకటేశం పేర్కొన్నారు. బెంగల్ తుఫాన్ కారణంగా తమిళనాడు వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక రాజధాని చెన్నై నగరం ఇప్పటికే జలమయం కాగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై నగరంలోని స్కూళ్లు, కాలేజీలకు ఇప్పటికే సెలవు ప్రకటించింది. మరొక వైపు సాఫ్ట్వేర్ సంస్థలు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే బెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలోనే 22 విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్న వేళ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చెన్నై ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నేటి నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమలవుతుందని టీటీడీ ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. నిబంధనలను పాటించకపోతే చట్టమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చూస్తోందని హరీష్ రావు అన్నారు. రైతు బంధు కంటే సన్నాలకిచ్చే 500 బోనస్సే మేలు అని రైతులు అంటున్నట్లు మంత్రి తుమ్మల చెబుతున్నారు. 5,19,605 క్వింటాళ్ల సన్నవడ్లకు దక్కిన బోనస్ 26 కోట్లు. అదే రైతు బంధు కింద ఏడాదికి 7,500 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎలా అవుతుంది అని ప్రభుత్వానికి హరీష్ రావు ప్రశ్నించారు. హిందువులపై దాడులను పట్టించుకొని బంగ్లాదేశ్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. 17 మంది ఇస్కాన్ ప్రతినిధుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఆ సంస్థను నిషేధించాలన్న పిటిషన్ను బంగ్లా హైకోర్టు తిరస్కరించిన కొద్ది వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఆ అకౌంట్లకు చెందిన అన్ని లావాదేవీలు సస్పెండ్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను BFIU ఆదేశించింది. వీటిలో అరెస్ట్ అయిన చిన్మయ్ కృష్ణదాస్ అకౌంట్ సైతం కూడా ఉంది. చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki